ప్రియులారా, 14వ కీర్తన 2వ వివేకము కలిగి దేవుని వెదిగువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును. చూడండి, మానవ స్వభావం యొక్క పరిస్థితిని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడు. చూడండి, మానవ స్వభావం భ్రష్టత్వానికి గుర్తుగా నిలిచింది. చూడండి, ఒక నాస్తికుడు ఏమంటాడంటే దేవుడు లేడు అని చెప్తాడు. దేని గురించి దేవుడు లేడు అని చెప్తాడంటే, నాస్తికుడు తన హృదయంలో ఉన్న పరిస్థితిని, తను దాచుకున్న పాపమును బట్టి అంటాడు, అయ్యా దేవుడు లేడు, ఎవరు చెప్పారో మీకు దేవుడు ఉన్నాడని అని మనుషులకి వాదనతో నింపుతాడు. చూడండి, ఏ పరిస్థితికి, ఏ దుష్టత్వానికి ప్రజలు వెళుతున్నారంటే, అయ్యా దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు అనే మనసుతో ప్రజలు లేకుండా, అసలు దేవుడు మన మధ్యన ఆయన చేస్తున్న క్రియలను గ్రహింపు లేకుండా, దేవుడిని ఎలా వెతకాలో అన్న మనసు లేకుండా ఈరోజు విశ్వాస జీవితంలో ప్రయాణం కొనసాగుతుంది. చూడండి, దేవుడు ఉంటే మనం దేవుణ్ణి వెతకాలి కదా. మొట్టమొదటిగా దేవుడు ఉంటే ఆయన్ని స్వీకరించే, ఆయన్ని ఆహ్వానించే మనసు మనకు ఉండాలి కదా. కానీ ప్రజలు ఆయన్ని వెతకడానికి కానీ, ఆయన్ని గ్రహించుకోవటానికి కానీ, ఆయన మీద ఇష్టము చూపడానికి కానీ ఈరోజు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? హృదయంతో నిండిన దానిని బట్టి మనిషి ప్రవర్తిస్తున్నాడు. హృదయం యొక్క ఆలోచనలు బట్టి మనిషి నడుచుకుంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనిషి హృదయము దుష్టత్వంతోనూ భ్రష్టత్వంతోనూ నిండిపోయింది. చూడండి, ఈ పరిస్థితిని దాటుకుని గ్రహించుకోలేని పరిస్థితుల మధ్యన మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. చూడండి, మనం క్రీస్తు ప్రభువుని ఎలా వెతకాలి అనే విషయంలో, ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అన్న సంగతి విషయంలో, ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అన్న విషయంలో, ఆయన ఎలాగ దృష్టించాడన్న విషయంలో, మనల్ని ఎలా ఆయన వాడుకోవాలని అనుకుంటున్నాడన్న విషయంలో, మనము ఆయనకి ఎలాగ ఉపయోగకరంగా మార్చబడతామనే విషయంలో, మన కుటుంబాలు దేని కొరకు కట్టబడాలన్న విషయంలో కొంచెం కూడా ఆలోచించలేని పరిస్థితి మనకుంది ఈరోజు. చూడండి, ఈరోజు మనకిష్టమైన మనుషులకి మాటకిచ్చే గౌరవం దేవుని యొక్క మాటకి ఈరోజు ప్రజలు ఇవ్వలేకపోతున్నారు. చూడండి, దేవుని కట్టడికి లోబడంలో ఇష్టపడలేకపోతున్నారు. నిజానికి ఆయన ఏమంటాడు? నేను చెప్పే మాటలు మీరు గనక వాటిని ప్రేమించి వాటిని గ్రహించుకుంటే మీరు ఏమంటాడు? 1000 తరాల వరకు నిలిచి ఉంటారు అని చెప్తున్నాడు. అదే నేను చెప్పే మాటలు మీరు లక్ష్యం ఉంచకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా, దాని మీరు ఖాతరు చేయకుండా, దానిని మీరు హృదయంలో భద్రము చేసుకోలేకపోతే గనక 3-4 తరాల వరకు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది అంటున్నాడు. చూడండి, ఇది ఎక్కడ చెప్తున్నాడు ప్రభు తెలుసా? ఎప్పుడైతే ఈ లోకానికి, ఈ ప్రపంచమంతటికి 10 ఆజ్ఞలు ఇవ్వబడుతున్నాయో, ఆ ఆజ్ఞలకు ముందుగా చెప్పుకుంటూ వెళుతున్నాడు ఆయన. చూడండి, ఒక మనిషి హృదయాన్ని ఏ పాపము చేయకుండా, ఏ దుష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా, ఏ భ్రష్టత్వాన్ని ఆహ్వానించుకోకుండా వెళ్ళడానికి ఏ నిబంధన అయితే ప్రభు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఇస్తున్నాడో ఆ సమయంలో చెప్తున్నాడు, ఒక మనిషి దీవించబడడానికి, ఒక మనిషి కట్టబడడానికి, ఒక మనిషి రక్షణను తన జీవితంలో నిర్మాణం చేసుకోవటానికి, దాని కొరకు ప్రయాసపడడానికి, దేవుని మాటల ఎడల మనస్సు నిలపడానికి ఒక తీర్మానాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ఒక తీర్మానాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు ప్రభు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే కొద్దిగా కూడా గ్రహింపు లేని పరిస్థితుల మధ్యన నడుచుకోవాలని ఆశపడుతున్నాడు.
చూడండి, మనం చాలా దగ్గరగా ఆలోచన చేస్తే మనిషి ఈరోజు సినిమాలు విడిచిపెట్ల, ఈ లోక మర్యాదను విడిచిపెట్ల, ఈ లోక ఆచారములు విడిచిపెట్ల, ఈ లోక సంబంధమైన ప్రతి క్రియ కొరకు, చూడండి మనం చూసే సీరియల్స్ కొరకు, చూడండి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తామంటే అంత సమయాన్ని కేటాయిస్తాం. మనం 3 గంటలు 4 గంటలు ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెచ్చించగలుగుతాం, కానీ ఒక అరగంట మాత్రం ప్రార్థన చేసుకోవడానికి వెచ్చించలేం. చూడండి, నిజం. ఒక అరగంట దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుని హృదయం తెరిచి ప్రార్థించడానికి మనం ఇష్టపడలేకపోతున్నాం. దీన్ని ఏమంటాం? హృదయం యొక్క భ్రష్టత్వం కాదా? చూడండి, మన కుటుంబ పరిస్థితులు బాగాలేనప్పుడు, మనం జయం చూడలేనప్పుడు, మనం జయం వచ్చే వరకు, దేవుని ప్రణాళిక నెరవేరే వరకు, ఆయన మాట నెరవేర్పును మనం సంపాదించుకునే వరకు, ఆయన వాగ్దానాన్ని సంపాదించుకునే వరకు మనం దేవుని సన్నిధిలో గోజాడే పరిస్థితి ఈరోజు ఉందా? అటువంటి భక్తిని, విశ్వాసాన్ని సంపాదించుకునే పరిస్థితి మన దగ్గర ఉందా? ఆలోచన చేయండి. దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత, ఆయన సర్వము ఈ లోకంలో ఏర్పాటు చేసిన తర్వాత, ఆయన చెయ్యలేనిదంటూ ఏదైనా ఈ లోకంలో ఉంటుందా? ఆలోచించేయండి. ఒక మనిషిగా నేను బోధిస్తున్న నేను నిజానికి నా భయాన్ని బట్టి, నా అవిధేయతను బట్టి, నా వివేకం లేని పరిస్థితుల మధ్యన ఈ లోకానికి భయపడుతాను, కానీ నిజానికి దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ, దేవుని కొరకు పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన యుద్ధం చేయవలసిన చోట యుద్ధం చేస్తాడు, మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు. మన అందరి విషయంలోనూ అదే చేస్తాడు ప్రభు. నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు సిలువలో కార్చాడు. అలాంటి ఆ రక్షకుని కొరకు నీవు నేను ఎంతవరకు మనసు పెట్టాం?